ransomware. సో దీని గురించి మీరు వినే ఉండుంటారు. మనకి న్యూస్ ఏ న్యూస్ ఛానల్ పెట్టినా కానీ దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో చాలా మంది కామెంట్ సెక్షన్లో కూడా దీని గురించి అడుగుతూ ఉన్నారు. అసలు ఇదేంటి, ప్లస్ దీని నుంచి మనం ఎలా కాపాడుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియో నేను మొత్తం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు గత 2-3 రోజుల నుంచి న్యూస్ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనకి ఫ్రైడే రోజు ఈ వైరస్ అనేది ఓవర్ 100 దేశాల పైన మనకి ఇది అటాక్ అయింది. సో ఓవర్ 2,30,000 పైన సిస్టమ్స్, ఇంకా 2,60,000 దగ్గర సిస్టమ్స్ అయితే మనకి ఇన్ఫెక్ట్ అయినాయి. సో ఇందులో మనకి ఇండియాలో కొంచెం తక్కువ అని చెప్పొచ్చు ఈ వైరస్ అటాక్. ఈ ర్యాన్సమ్వేర్ అటాక్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో అయింది. ఆంధ్రప్రదేశ్లో మనకి పోలీస్ సిస్టమ్స్ కొన్ని ఇన్ఫెక్ట్ అయినాయి ఈ వైరస్ వల్ల. అసలు ఈ ర్యాన్సమ్వేర్ అంటే ఏంది, ఒకేసారి వీళ్ళు ఇన్ని సిస్టమ్స్ని ఎలా హ్యాక్ చేయగలిగారు, సో ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఈ ర్యాన్సమ్వేర్ ఎలా వచ్చిందంటే మనకి 3 నుంచి వచ్చింది. ఒకటేసారి మనకి ఫిషింగ్ మెయిల్స్, సో ఫిషింగ్ ఈమెయిల్స్ మనకి వస్తాయి అనమాట. సో మనకి బ్యాంక్ సంబంధించి ఈమెయిల్స్, కొన్ని లింక్స్ పంపిస్తూ ఉంటారు. సో మనం ఆ లింక్స్ మీద క్లిక్ చేసామంటే ఈ వైరస్ అనేది మన సిస్టమ్కి ఇన్ఫెక్ట్ అవుతుంది. ఏదైనా అటాచ్మెంట్ పంపిస్తూ ఉంటారు, అటాచ్మెంట్ డౌన్లోడ్ చేసినా కానీ మనకి ఈ వైరస్ అనేది మనకి సిస్టంలోకి వచ్చేస్తుంది. సో ఇది ఫస్ట్ వే మన సిస్టంలోకి ఇది రావడానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు పవర్ఫుల్ టూల్స్ వాడారు. సో ఈ పవర్ఫుల్ టూల్స్ వీళ్ళు తయారు చేయలేదు, NSA తయారు చేసింది, అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ. సో 2 పవర్ఫుల్ టూల్స్ తయారు చేశారు. సో ఈ టూల్స్ యూజ్ చేసి మనం ఒకేసారి ఈ వైరస్ని 2 లక్షల పైగా సిస్టమ్స్కి ఒక వీక్లో మనం స్ప్రెడ్ చేయొచ్చు. సో ఈ పవర్ఫుల్ టూల్స్ వాళ్ళు లీక్ చేశారు. సో ఎలా లీక్ అయినాయో తెలియదు మనకి NSA నుంచి. సో ఈ టూల్స్ అయితే మనకి ఈ హ్యాకర్ గ్రూప్కి వచ్చినాయి. హ్యాకర్ గ్రూప్ నేమ్ వచ్చేసరికి షాడో బ్రోకర్స్. సో NSA తయారు చేసిన హ్యాకింగ్ టూల్స్ వీళ్ళ చేతికి వెళ్ళినాయి. సో వీళ్ళు ఆ టూల్స్ యూజ్ చేసి మొత్తం ఇన్ని సిస్టమ్స్ని వీళ్ళు ప్రపంచం మొత్తం హ్యాక్ చేయగలిగారు. ఆ టూల్స్ నేమ్స్ వచ్చేసరికి మనకి ఈటర్నల్ బ్లూ ఎక్స్ప్లాయిట్ అండ్ డబుల్ పల్సర్ బ్యాక్ డోర్. సో ఈ 2 టూల్స్ వీరు యూజ్ చేసి ఇన్ని సిస్టమ్స్ వీళ్ళు హ్యాక్ చేయగలిగారు. ఈ పవర్ఫుల్ టూల్స్ ఇవి NSA తయారు చేసింది హ్యాకింగ్ టూల్స్. సో ఇవి వీళ్ళు షాడో బ్రోకర్స్ వాళ్ళు తీసుకొని మనకి ఒకేసారి ఇన్ని సిస్టమ్స్ వాళ్ళు హ్యాక్ చేయగలిగారు. ప్రపంచం మొత్తం గడగడలాడించారు ఈ 2 రోజుల్లో. సో అసలు ఈ ర్యాన్సమ్వేర్ అంటే ఏంది? ర్యాన్సమ్వేర్ అనేది ఒక వైరస్ ఫ్రెండ్స్ ఇది. సో ఇది మన సిస్టంలోకి వచ్చిందంటే మన సిస్టమ్ ఇలా కనపడుతుంటుంది మనకి. సో మన సిస్టంలో మనం ఏమీ వాడలేము. మన హార్డ్ డిస్క్ మొత్తం, మన డేటా మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోతుంది. సో మనం దాన్ని మొత్తం వాళ్ళు లాక్ చేసి పడేస్తారు. అండ్ ఇక్కడ మనకు ఒక టైం కనపడుతుంది కదా, సో వాళ్ళు ఇక్కడ టైం మెన్షన్ చేశారు. ఈ టైంలోపు మనం వాళ్ళు అడిగిన డబ్బులు మనం పే చేయాలి. వాళ్ళు అడిగిన డబ్బులు మనం పే చేయకపోతే మొత్తం మన డేటా అంతా వైప్ అయిపోతుంది, మన డేటా అంతా పోతుంది, ఎరేజ్ అయిపోతుంది. సో ఇది వైరస్, ఇది ర్యాన్సమ్వేర్ వైరస్. సో వీళ్ళు డబ్బులు కూడా చూస్తే మనకు వాళ్ళు బిట్ కాయిన్స్ రూపంలో అడుగుతున్నారు. సో బిట్ కాయిన్స్ రూపంలో అడిగితే సో అది బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాదు. సో బిట్ కాయిన్స్ అంటే మనం బిట్ కాయిన్స్ కొనాలి, వర్త్ వీళ్ళు $300 to $600. సో ఈ ప్రైస్ రేంజ్లో మనం బిట్ కాయిన్స్ కొని వాళ్ళకి బిట్ కాయిన్స్ రూపంలో మనం వాళ్ళకి డబ్బులు అనేవి పే చేయాలి. సో ఇట్లా చేస్తే వాళ్ళు బ్యాంక్ త్రూ మనం పే చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దొరకడానికి ఛాన్స్ అనేది ఉండదు. సో అది డిజిటల్ కరెన్సీ అంటాం మనం బిట్ కాయిన్ని. సో దాన్ని మనం చూడలేము, తాకలేము, వర్చువల్ కరెన్సీ అది. సో డిజిటల్ కరెన్సీ, సో దాని రూపంలో వాళ్ళు పే అడుగుతున్నారు. సో వాళ్ళని పట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో ఇది వైరస్ గురించి అయితే, ర్యాన్సమ్వేర్ వైరస్. సో ఇది ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇంత పెద్ద మోతాదులో అటాక్ అవ్వడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనం ఫోన్కి అటాక్ అవుతుందా అంటారు. ఈ ఫోన్కి మనకి అటాక్ అవ్వదు, ఇది ఓన్లీ విండోస్. ఏదైతే మనకి మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో వీళ్ళు దాన్ని టార్గెట్ చేశారు. సో మ్యాక్ OS ఇట్లాంటి వాటిని టార్గెట్ చేయలేదు. ఓన్లీ ఈ హ్యాకింగ్ టూల్స్ మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి, వాటి మీద వర్క్ అవుతాయి. సో మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్స్లో ఈ వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది. సో మనం దీని నుంచి మనం ఎలా కాపాడుకోవాలి, మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దీని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి మీ డేటా మొత్తంని బ్యాకప్ చేసుకోండి. ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ పెట్టేసి మొత్తం మీ డేటాని దానిలో కాపీ చేసుకోండి. దానివల్ల మీకు వాళ్ళు మీ సిస్టమ్ని ఎన్క్రిప్ట్ చేసినా కానీ మీ డేటా అనేది బ్యాక్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది. సో మీరు అలానే హార్డ్ డిస్క్ దాన్ని పెట్టేసి సిస్టమ్కి మీరు బ్యాకప్ చేసిన అట్లనే పెట్టినట్లయితే మీకు వైరస్ అప్పుడు ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు మీ హార్డ్ డిస్క్ కూడా ఎన్క్రిప్ట్ అయిపోతుంది. సో మీరు డేటాని కాపీ చేసుకోగానే హార్డ్ డిస్క్ని మీ సిస్టమ్ నుంచి డిస్కనెక్ట్ చేసేసేయండి, లేకపోతే హార్డ్ డిస్క్ కూడా మీకు ఇన్ఫెక్ట్ అవుతుంది ఈ వైరస్. సో ఫస్ట్ చేయాల్సిన పని అయితే మీ డేటా మొత్తం బ్యాకప్ చేసుకోండి. నెక్స్ట్ మీ సిస్టమ్ని అప్డేట్ చేసుకోండి. సో మీ సిస్టమ్కి మైక్రోసాఫ్ట్ సాటర్డేనే మీకు అందరికీ విండోస్ XPకి కూడా మీకు
సెక్యూరిటీ ప్యాచ్ అనేది రిలీజ్ చేసింది. సో ఇది ఎక్కువ పాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి కదా వాటికి ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్న వాటికి ఇన్ఫెక్ట్ అవ్వట్లేదు. పాత ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న విండోస్ అన్నిటికీ మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే రిలీజ్ చేసింది. విండోస్ ఎక్స్పీ కూడా రిలీజ్ చేసింది. సో మీరు ఖచ్చితంగా విండోస్ని అప్డేట్ చేసుకోండి. ప్యాచ్ తోటి వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అన్నోన్ మెయిల్స్ మీద క్లిక్ చేయకండి అండ్ వాటిని అటాచ్మెంట్స్ ఏమైనా వస్తే వాటిని డౌన్లోడ్ చేయకండి. సో వీటి నుంచి ఎక్కువ మీకు వైరస్ అనేది ఇప్పుడు వస్తుంది. సో మీరు అన్నోన్ ఈమెయిల్స్ కానీ లింక్స్ కానీ ఇట్లాంటి వాటిని క్లిక్ చేయకండి. పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ కానీ పైరేటెడ్ సినిమాస్ కానీ ఇట్లాంటివి డౌన్లోడ్ చేయడానికి ఇప్పుడు ట్రై చేయకండి. సో ఈ పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ మీరు డౌన్లోడ్ చేస్తుంటారు, క్రాక్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాటి నుంచి మీకు వైరస్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో పెయిడ్ వాడండి, పైరేటెడ్ ఎక్కువ వాడకండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేసేటప్పుడు ఆ పెన్ డ్రైవ్లో కానీ మీకు వైరస్ ఉందంటే అది మీ సిస్టమ్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. సో మీ పెన్ డ్రైవ్ ఏదైనా మీ ఫ్రెండ్స్కి కనెక్ట్ చేసేటప్పుడు దాన్ని ఫస్ట్ క్లీన్ చేయండి. సో దాన్ని ఫస్ట్ మనం సెట్ చేయండి దానిలో ఏమైనా వైరస్ ఉన్నాయని చెప్పేసి. సో తర్వాతే దాన్ని కనెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒకటే ల్యాన్తో అన్ని సిస్టమ్స్ కనెక్ట్ చేయడం. ఒకటే ల్యాన్తో అన్ని సిస్టమ్స్ కనెక్ట్ చేస్తే అన్ని సిస్టమ్స్కి వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది. సో మీ సిస్టమ్ని ఇంకో సిస్టమ్తో షేర్ చేయకూడదు ఇంటర్నెట్ కనెక్షన్ని. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఏదైనా ఆఫీస్ ఉంది, ఆఫీస్ మొత్తం ఒకే ల్యాన్ మీద కనెక్ట్ అయి ఉంటాయి సిస్టమ్స్ అన్ని. సో ఒక సిస్టమ్ కానీ వాళ్ళు వైరస్ ఇన్ఫెక్ట్ చేశారంటే మొత్తం అన్ని సిస్టమ్స్కి అది ఇన్ఫెక్ట్ అయిపోతుంది. సో ఇట్లా పెద్ద పెద్ద ఆఫీసెస్ని పెద్ద ఇండస్ట్రీస్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు. సో ఇట్లా జాగ్రత్త పడండి. ఒకే ల్యాన్తో మీకు సిస్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ కేర్ అనేది తీసుకోవాలి. సో ఈ ఫ్రెండ్స్ మనం తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్తలు. ఫస్ట్ అయితే మీరు మీ విండోస్ని అప్డేట్ చేసుకోండి. విండోస్ డిఫెండర్ కానీ ఇట్లాంటివి విండోస్ అయితే మనకి సెక్యూరిటీ ప్యాచ్ ఇచ్చేసింది మైక్రోసాఫ్ట్. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని అయితే విండోస్ని అప్డేట్ చేసుకోండి. సో అప్పుడు మీకు వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పా కదా వీటి పద్ధతిలో యూజ్ చేసి మనం మన సిస్టమ్ని కాపాడుకోవచ్చు ఈ ర్యాన్సమ్ వేర్ నుంచి. సో ఖచ్చితంగా ఇది బిగ్గెస్ట్ సైబర్ అటాక్ అని చెప్పొచ్చు. సో ఇది చాలా వరకు అన్ని దేశాల్లో ఇది ఇన్ఫెక్ట్ చేశారు వీళ్ళు. కొన్ని లక్షల సిస్టమ్స్ని వీళ్ళు ఇన్ఫెక్ట్ చేశారు. సో ఖచ్చితంగా ఇది చాలా పెద్ద దెబ్బ చాలా ఇండస్ట్రీస్కి. సో చూడాలి మరి ఇది ఎంతవరకు వెళ్తుందో, ఎప్పుడు ఎండ్ అయిపోతుందో ఈ వానాక్రై ర్యాన్సమ్ వేర్ సైబర్ అటాక్. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వానాక్రై ర్యాన్సమ్ వేర్ గురించి.